మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. మిథున రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఓవరాల్గా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మిథున రాశి వారికి జూలై నెల అనేది అనుకూలమైనటువంటి ఫలితాలతోనే ఆరంభమవుతుంది. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి మెయిన్గా బుధుడు, రవి, అదేవిధంగా వచ్చేటప్పటికి గురువుతో కలిసినటువంటి, శుక్రుడితో కలిసినటువంటి చతుర్గ్రహ యోగం అనేది ఒకటి ఏర్పడుతున్నది. అది ధనస్థానంలో ఏర్పడుతున్నది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఇది వక్రగతిన మరి బుధుడు శుక్రుడి యొక్క ఏర్పాటు కూడా జరుగుతున్నది. అంటే 4వ తారీఖు జన్మరాశులకు బుధుడు, 7వ తారీఖున శుక్రుడు వచ్చేటప్పటికి తృతీయంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ఈ రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే జన్మరాశిలో ఉండేటువంటి రవి, గురువు యొక్క కలయిక 17వ తారీఖున జరుగుతున్నది. మెయిన్గా వచ్చేటప్పటికి రాశి వారికి మొదటి స్టార్టింగ్ నుంచే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తాయి. అంటే 4వ తారీఖున గురువు జన్మరాశిలోకి ప్రయాణం చేసినటువంటి సమయంలో వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలిస్తుంది. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ అంటే మొట్టమొదటిగా 1వ తారీఖున మనం చూసుకున్నట్లయితే గ్రోత్ అంటే తన చేసేటువంటి పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా అది అభివృద్ధి దిశలోకి, పురోగమన దిశలోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట ఈ నెల. అంటే స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ అలా పికప్ అవుతూ వెళ్తుంది. అంటే మనం గమనించినట్లయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే జన్మరాశిలో రవిగ్రహ సంచారం ఉందన్నమాట. రవిగ్రహ సంచారం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం ఆరోగ్యపరంగా బాడీ హీట్ అవ్వటం, అదేవిధంగా వచ్చేటప్పుడు కోప స్వభావం ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 4వ తారీఖున బుధుడు ఎప్పుడైతే జన్మరాశిలోకి వచ్చి బుధాదిత్య యోగం అనేది జరుగుతుంది అన్నమాట. బుధాదిత్య యోగం జరగటం వల్ల ఏమవుతుంది, పేరు ప్రఖ్యాతులు రావటం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి వాగ్దాటి జన్మరాశిలోకి బుధ సంచారం జరగటం ద్వారా మాట్లాడేటువంటి ఒక శక్తి అనేది బాగా పెరుగుతుంది. స్వస్థానంలోకి బుధగ్రహ సంచారం జరుగుతుంది. వ్యాపార పరంగా డబ్బు రొటేషన్ బాగుంటుంది. అదేవిధంగా వ్యాపారం చేసేటువంటి వారికి కొన్ని అనుకోని విధంగా రావాల్సినటువంటి డబ్బు, ఫైనాన్షియల్ రిజల్ట్స్ రావటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా చెప్పాల్సినటువంటి సూచన. 7వ తారీఖున శుక్రుడు ఎప్పుడైతే తృతీయంలోకి ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో, తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు జీవితాన్ని పురోభివృద్ధి దిశలోకి తీసుకెళ్తాడు. ఏంటి, కొత్తగా ఏదైనా చేయాలనుకున్నటువంటి పనులను ఆరంభించటం, వాటన్నిటిని ఒక క్రమబద్ధీకరంగా ముందుకు తీసుకెళ్లగాల్సినటువంటి ఒక అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో వాడిని చేయగలుగుతారు అన్నమాట. అంటే బుధుడు, శుక్రుడు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు అన్నమాట. ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతాడు, పేరు ప్రఖ్యాతలను ఇస్తాడు, దూర ప్రాంత ప్రయాణము, అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్ అనుకూలిస్తాడు, కుటుంబ అభివృద్ధిని ఇవ్వగలుగుతాడు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. ఉద్యోగము, వ్యాపార పరంగా పిల్లలు కొంచెం సెటిల్ అవ్వలేదు అనేటువంటి వారికి వచ్చేటప్పటికి పిల్లలు సెటిల్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు. ఈ విధంగా వచ్చేటప్పటికి జీవితం ఒక పురోభివృద్ధి దిశలోకి వెళ్తూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారు కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. మెయిన్గా వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు అంత బాగలేడు. ఈ రాశి వారికి 12వ ఇంట్లో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. అంటే దుబారా ఖర్చు ఎక్కువ అవుతుంది. దుబారా ఖర్చును నియంత్రించుకోవాలి. సాధ్యమైనంత వరకు ఖర్చును తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మాట్లాడేటువంటి విషయంలో కూడా 17వ తారీఖు తర్వాత కొన్ని కోపాలు అందరికీ రావటం సహజం. ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్డ్గా ఉండటం, ఉద్యోగపరంగా అది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కొంచెం స్ట్రెస్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే రాజస్థానంలో శనిగ్రహ సంచారం ఉంది కాబట్టి ఈ రాశి వారు కొంచెం కంట్రోల్గా ఉండాలి. మెయిన్గా ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు జాబ్ పరంగా జాబు స్టెబిలిటీ గురించి ఆలోచించుకుంటూ కొత్త జాబులోకి మారాలనుకున్నప్పుడు ఉన్నటువంటి జాబ్ని స్టెబిలిటీ ఎలా ఉంది, వెళ్ళేటువంటి జాబ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది 1-2 సార్లు నిర్ణయం తీసుకునే ముందు ఒక మంచి జ్యోతిష్యుడినైనా సరే, లేకుండా ఉంటే ఎవరైతే మీ శ్రేయోభిలాషిని అయినా సరే అట్లీస్ట్ మీరు
కన్సల్ట్ అయ్యి అలాంటి ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ధన నష్టం ఏదన్నా సూచిస్తున్నా గురుగారు, అంటే ఈ బెట్టింగ్లో కానీ ఏదన్నా స్కామ్లో డబ్బులు పోగొట్టుకోవడం ఇలాంటి పరిస్థితులు ఏదైనా? ఈ రాశి వారు ఈ మోసపూరితమైనటువంటి ప్రకటనలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎస్పెషల్లీగా వచ్చేటప్పటికి ఈ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే వ్యవహారిక విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే కోర్టు వ్యవహార విషయాలు కానీ లేకుండా ఉంటాయి, ఇలాంటి విషయాలు అనవసరంగా తలదూర్చకుండా ఉండడం మంచిది. ఏదైతే ఈ యొక్క ఇంప్రాపర్గా ఉన్నటువంటి అసెట్స్ని కొనాలి, తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అని చెప్పి అలాంటివి మిమ్మల్ని ప్రోద్బలం చేసేటువంటి వారు కొంతమంది ఏర్పడుతూ ఉంటారు జీవితంలో. అలాంటి వారికి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏదైతే చీప్గా వచ్చినప్పటికీ కూడా మీకు అవసరం లేనిది కాంప్లికేటెడ్ ఇష్యూస్లో ఉంది, మనం ఎందుకు వేలు పెట్టాలనేటువంటి ఒక ఆలోచనకి దూరంగా ఉండాలి. ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు వక్రగతిలో ఉన్నాడు. రాస్యాధిపతి అయినటువంటి బుధుడు వక్రగతిలో వెనక్కి వస్తున్నాడు అన్నమాట. వక్రగతిలో వెనక్కి వచ్చేటువంటి బుధుడు వచ్చేటప్పటికి ఎక్కువగా ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అది ఈ నెల ఈ రాశి వారికి ఒక పెద్ద అడ్వాంటేజ్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఒక ప్లానెట్, అంటే ఒక గ్రహం ముందుకు వెళ్ళి వెనక్కి రావటం అనేది కొన్నిసార్లు జరుగుతుంటుంది. అటువంటి స్థితి ఇప్పుడు జరుగుతుంది అన్నమాట. అంటే బుధుడు కూడా అలా ఎప్పుడు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అదే బుధుడు ఇప్పుడు జన్మరాశిలోకే వస్తున్నాడు అన్నమాట. రాశ్యాధిపతి జన్మరాశిలోకి ముందుకు వెళ్ళి, అంటే శత్రుస్థానంలో 4వ తారీఖు వరకు ఉన్నటువంటి బుధుడు రాశ్యాధిపతి మళ్ళీ తిరిగి వక్రగతిని వెనక్కి వస్తున్నాడు. కాబట్టి ఆ ఫలితం కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే పాజిటివ్గానే ఉంటుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరి ఈ మాసం ప్రత్యేకంగా ఎవరిని వీళ్ళు ఎక్కువగా ఆరాధించాలి, అలాంటి పరిహారం చేసుకోవాలి? ఈ రాశి వారు మెయిన్గా మనం గమనించినట్లయితే ముఖ్యంగా వచ్చినప్పటికీ వ్యాపార పరంగాను ధన నష్టం కూడా జరగకుండా ఉండటం కోసం హనుమాన్ చాలీసా పఠించడం, ఉద్యోగ పరంగా వ్యాపారంలో స్టెబిలిటీ కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కానీ ఆరాధన కానీ, శనివారం మెయిన్గా వచ్చేటప్పటికి స్వామివారం గురించి నాన్ వెజ్కి డ్రింక్స్కి దూరంగా ఉండటం అనేది మంచిగా చెప్పవలసినటువంటి ఒక సూచన. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారు వీటన్నిటితో పాటు మెయిన్గా వచ్చేటప్పటికి లక్ ఫ్యాక్టర్ అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. ప్రతి బుధవారం వచ్చేటప్పటికి రెడ్ కలర్ డ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. షేడ్స్లో ఉన్న డ్రెస్ అయినా వేసుకోవచ్చు. దుర్గాదేవిని పూజించడం, అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించడం, లేకపోతే హనుమాన్ చాలీసా పఠిస్తూ హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకుంటూ సింధూరాన్ని కానీ ధరించడం, ఇటువంటి పరిహారాలు చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ప్రతినిత్యం దైవారాధన చేయండి. మీ జీవితం అనేది సుసంపన్నం అవుతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.